ఇదిగో నీకు ఎంత ఇస్తున్నావు, మాకేమి ఇస్తావు, ఇదిగో మా బంగారం ఎంత ఇస్తున్నావు, మా డబ్బులు ఎంత ఇస్తున్నావు. ఏం చేయడు ఎవ్వా. ఆయన నీకేమి ఇచ్చాడు? నీ జీవితం ఇచ్చాడు, నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, బిడ్డలనిచ్చాడు. నీకు ఆయనకి అడ్డొస్తున్నాయని తన ప్రియ సుతుడు ప్రాణాలు ఇచ్చాడు. ఇంకేమి ఇవ్వాలి నీకు చెప్పు? ఇంత చేసిన ఈ నెలలో ఏమిస్తావు, వచ్చి నెలలో ఏమి ఇవ్వాలయ్యా? జీవితం ఇచ్చాడు నీకు. కాలు చెయ్యి ఆడుతుంది, ఇంకేమి ఇవ్వాలి నీకు? ఇంత చేస్తే ఆయన దగ్గరకు వచ్చి వ్యాపారంలో ఎలా అయితే లావాదేవీలు తెలుస్తామో దేవుని దగ్గరకు వచ్చి ఇంకో ఇంత ఇచ్చాం, ఇంతకన్నా బరువు అయింది మాకు అని అడుగుతున్నాం. సేమ్ బాబేలు గోపురం దగ్గరే జరుగుతుంది చూడండి. దేవుడికి అర్థమైంది, అందుకే వీళ్ళకి నా దగ్గరికి రావడం అర్థం అవట్లేదనే దేవుడు నిర్ణయించుకోండి. మోసే ఇలా రావయ్యా, నీకు విషయం చెప్తున్నాను మోసే. ఊరందరూ 12 గోత్రాలు ఎక్కడ చెదిరిపోకూడదు. మళ్ళీ చెప్తున్నాను మోసే, 12 గోత్రాలు ఎక్కడ చెదిరిపోకూడదు. 12 గోత్రాలకు మధ్యలో ఆ గుడారం కట్టు అన్నాడు. నీకు అర్థం అవట్లేదు, మీరు ఆ ఫిలాసఫీని నమ్మకండి. ఎలా నాతో కనెక్ట్ అవ్వాలని నేను చెప్తున్నాను మోసే. ఏదో ఇస్తానని కాదు మోసే, మీరు నా దగ్గర రావాల్సినది. మీరు నాతో ఉంటే అన్నీ నేను చూసుకుంటాను మోసే. మీరు నా దగ్గరికి స్వార్థాపేక్షతో రాకండి మోసే. నన్ను వ్యాపారంలో చూసినట్టు చూడకండి మోసే. మీతో నేను ఉండాలి. ఆదాంతో దేవుడికి ఉండే ఫీలింగ్ ఏంటి చెప్పిన? ఆ బంగారు రోడ్లు, పరలోకము, ఆ వైభాగ్యాన్ని, కోటాను కోట్ల దేవదూతల్ని, ఆ సింహాసనాన్ని వదిలి ప్రతి సంధివేళ వచ్చి మనిషితో మాట్లాడడం దేవుడికి ఇష్టమండి. దేవుడు ఏం కోరుకుంటాడు చెప్పిన? నువ్వేదో ఇస్తావని రాడాయన, నీతో ఉండాలనుకుంటాడు. అది గుర్తుపెట్టుకో. నీతో ఆయన మాట్లాడాలనుకుంటాడు, నీతో ఉండాలనుకుంటాడు. అది ఎలా ఉందో చెప్పిన? టాటా పేర్లో మన ఇంటికి వస్తే ఆయనకి చిన్నది భాగమైన టాటా పేర్లో మన ఇంటికి వస్తే ఆయనకి 5 స్టార్ చాక్లెట్ ఇచ్చి మర్చిపోకండి అంటే ఎలా ఉంటుందండి? టాటా పేర్లో మీ ఇంటికి వస్తే నువ్వు 5 స్టార్ ఇచ్చి ఏదో పెద్ద ఇచ్చేయనని ఫీల్ అయిపోవడం ఏంటి? టాటా పేర్లో ఎందుకు వచ్చాడు? నీతో ఉండాలనుకున్నాడు, ప్రేమిస్తున్నాడు. అర్థమవడానికి ఆయన వస్తాడని కాదు. ఒక ఉన్నతమైన వాడు మన దగ్గరకు వస్తున్నాడు, ఆయన దగ్గర లేవని కాదు. ఆయనకేం కావాలండి? ఆయనకి కావాల్సింది చెప్పినా, నీతో మాట కావాలి, నీతో ప్రేమ కావాలి, నీతో కనెక్టింగ్ కావాలి. అది ఆదాము చెడగొట్టాడు. 11 అధ్యాయాలు తెగిపోయింది. అది ఆ బాబేలు గోపురం దగ్గర తెగిపోయింది. మళ్ళీ మోసే చెప్తాడు, మోసే నేను ఏదో ఇస్తానని నన్ను వ్యాపారంలో చూసినట్టు రాకండి, నాతో మీరు ఉండాలి, మీతో నేను ఉండాలి. అందుకే మీరు నడిచేటప్పుడు గుడారం వైపు చూడండి, నడవకూడదన్నప్పుడు గుడారం వైపు చూడండి. మీరు ఎక్కడ నడవాలో, ఎక్కడ కూర్చోవాలో అన్నీ నేను సిగ్నల్స్ ఇస్తాను. అరణ్యంలో 40 సంవత్సరాలు మీతో నేను నడుస్తాను. 40 రోజులు వద్దండి, 4 గంటల్లో తీసుకెళ్ళిపోవచ్చండి దేవుడు. ఎందుకో చెప్పనా? ఆయన కనెక్ట్ అవ్వాలి, ఆయన మీద ఆధారపడాలి, మన్నా తినాలి, నీళ్లు తాగాలి. అరణ్యంలో కూడా బంతులాగా ఈయన బతికించగలడు. జీవితం అరణ్యంలో కూడా ఏదైనా తోటలా ఉంటుంది అని ఈ లెసన్స్ అన్నీ వాళ్ళకి తెలియాలి. అది తెలియాలనే 4 గంటల్లో వెళ్ళిపోయే ఆ ఊరు 40 సంవత్సరాలు నడిపించాడు. 40 రోజుల్లో దగ్గరికి వెళ్ళిపోయే ఊరు రోజుకు 1 సంవత్సరం దగ్గర 40 సంవత్సరాలు. ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్తో చూడాలి. మోసే చూడగలిగా తప్ప ఎవడ చూడలేకపోయారు. గుడారంలో ఉండి దగ్గరగా ఉంటారనుకుంటే గుడారం దగ్గరకు వచ్చి మేకపిల్లనిచ్చి, గొర్రె పిల్లనిచ్చి, ఎద్దునిచ్చి, పావురం ఇచ్చి ఎలుతూ అన్నారట. ఇచ్చేసాం, మరి గొర్రెనిచ్చాం కదా, మొన్న మేకనిచ్చాం కదా, మరి మళ్ళీ ట్రాన్సాక్షన్లోకి వచ్చారండి. మళ్ళీ ఫీల్ అయ్యాడు. మళ్ళీ సొలొమోను మందిరం వచ్చింది. సొలొమోను మందిరం కడుతూ ఆ మాట అంటాడు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇదిగో ఈ మందిరము ద్వారా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. తోడు అర్థమవుతుందా? తోడుగా ఉంటాడన్నారు. మళ్ళీ అక్కడికి వచ్చి ఏం చేశారంటే సొలొమోను ఏర్పరిచిన మందిరంలో మళ్ళీ బలులు, నైవేద్యాలు అన్నీ ఇచ్చి, ఇదిగో ఇస్తున్నాం, మమ్మల్ని కాపాడు అన్నారు. వ్యాపారం చేసి పడేశారండి దేవుడు. అందుకే దేవుడు నిర్ణయించుకున్నాడు, ఇక ఎక్కడ కాదు. దేవుడు నిర్ణయించుకున్నది, నేను మీతో ఉండాలనుకుంటున్నాను కనుక ఇక ఆ గోపురం, ఈ గుడారం, బాబేలు గోపురం కాదు, సరాసరి మీ మధ్య ఉండాలనుకో.